కానీ ఏ రాజకీయ నాయకుని కానీ ఒత్తాసు పలకం ఎవరికి అనుకూలంగా ఉండము. ఎప్పుడైతే మన గ్రామంలో ఇటువంటి అన్యాయం జరిగే కార్యక్రమం ఉన్నప్పుడు మేము ముందుండి ప్రశ్నించడం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ అనేది ఒక పథకం పెట్టినప్పుడు అర్హులకు ఆ పథకం అందనప్పుడు ఆ పథకం వ్యర్థంతో సమానం. ఖచ్చితంగా వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు, ఇంటింటి సర్వే అయితే చేశారు, 10 రోజులు 4 రోజులు టైం తీసుకున్నారు. ఆ సర్వే ద్వారా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఎవరికి ఇల్లు ఇవ్వాలనుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉన్న 10 మంది కాకుండా ఇంకా 20-30 మంది కూడా ఇల్లు రాని అసలు ఏమి లేని పేదలు ఉండడం జరిగింది. వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు రాయల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్కడికంటే అక్కడికి వచ్చి వాళ్ల కోసము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే మన గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్ళండి, బాధ వివరించండి. ఇంకో 20-30 ఇండ్లు మన ఊరికి వచ్చే విధంగా మీరు పోరాటం చేసి ప్రజల మనను పొందండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లో మీకు మంచి మార్కులు పడాలంటే, మీరు మళ్లీ గెలవాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇది 100% దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ముందుకు రావాలి, వీళ్ళని తీసుకుని వెళ్ళాలి, మాట్లాడాలి, చేయాలి, వీళ్ళకి ఇల్లు ఇప్పియాలని రాయల్ ఫ్రెండ్స్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.